భారతదేశంలో మరొక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. టేకాఫ్ సమయంలో విమానం టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 75 మంది ప్రయాణికులతో ముంబైకి బయలుదేరింది స్పైస్ జెట్ విమానం. ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మధ్యలో జరిగినటువంటి ప్రాసెసే ఒక రకంగా ప్రయాణికులకి ప్రాణ భయం అంటే ఎలా ఉంటుందో చూపించాయి. విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఏదో రన్వే మీద పడిపోయినట్లుగా అనిపించింది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి. వెంటనే అక్కడ వర్క్ చేసే వాళ్ళని పంపించారు. ఏం పడిపోయింది విమానం నుంచి చెక్ చేయండి అంటూ పంపించారు. అయితే అక్కడ చూసినటువంటి ఆ సిబ్బంది విమానం టైర్ ఊడిపోయింది అంటూ చెప్పారు. ఒక్కసారిగా ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ను కూడా ప్రజలకు ఇచ్చినట్లుగా లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు పైలట్ ఇచ్చారు. కానీ ల్యాండ్ చేయగలుగుతామన్న ధీమాతో అలాగే ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా తెలుస్తోంది. గుజరాత్లోని కండ్లా నుంచి ముంబైకి Q400 స్పైస్ జెట్ విమానం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి రన్వే మీద పడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా దీనికి సంబంధించి అలర్ట్ చేశారు, ఒక ఎమర్జెన్సీ అలర్ట్ కూడా ఇచ్చారు. కానీ ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ చేయాలన్నా సరే, లేదంటే ఇప్పుడు తీరా వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత ల్యాండ్ అవ్వాలన్నా ఎక్కడైనా సరే టైర్ అనేది ఇంపార్టెంటే అంటూ గుర్తించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ చేయగలుగుతాం, తక్కువ మంది ప్రయాణికులు ఉండడం, విమానం యొక్క బరువు ఆ సమయంలో కొంత మోడరేట్గా ఉన్న నేపథ్యంలో క్యాలిక్యులేషన్ ప్రకారం ఖచ్చితంగా ల్యాండ్ చేయగలుగుతామన్న నమ్మకంలో పైలట్స్ ఉండడంతో ఇక ల్యాండ్ చేయడానికి అవకాశం కల్పించారు, ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే విమానానికి సహజంగా మనందరికీ తెలుసు, వెనక భాగంలో ఉండేటువంటి టైర్లు రెండు కాదు, ఒక్కొక్క సైడు రెండు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్నటువంటి రెండు టైర్లలో ఒక టైర్ మాత్రమే ఊడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. అంటే రెండో వైపు రెండు టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ వైపు ఉన్నటువంటి టైర్ కూడా సేఫ్గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక విమానం ల్యాండ్ అవ్వడానికి పెద్దగా మిగతా టైర్స్ మీద, అంటే ఆ ఉన్న మిగిలినటువంటి ఒక టైర్ మీద అంత ఓవర్ బర్డెన్ పడే అవకాశం లేదని, అన్ఈవెన్ బర్డెన్ పడి ప్రమాదం జరిగే అవకాశం లేదు అంటూ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే ఇప్పుడు ల్యాండ్ చేసిన తర్వాత ఇక ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద దేవుడు దయ వల్ల మేము బ్రతికి బయటపడగలిగామంటూ కొంత ఆనందం వ్యక్తం చేశారు. కానీ విమానం టైర్ ఊడిపోవడం అనేది సాధారణ విషయం కాదు. విమానం బయలుదేరే ముందు 1కి 2 సార్లు ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే బయలుదేరతారు. ఖచ్చితంగా విమానాన్ని 100% చెక్ చేస్తారు. ఏ చిన్న తేడా ఉన్నా సరే డిలే చేసి దాన్ని పూర్తిగా సెటరైట్ చేసిన తర్వాత టేకాఫ్ తీసుకోవడం, కానీ ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు అని భావిస్తే వెంటనే క్యాన్సిల్ చేయడం, ప్రయాణికులకి ఆల్టర్నేటివ్ పద్ధతుల్లో వాళ్ళని మళ్ళీ వేరే విమానాలు అరేంజ్ చేసి కానీ వేరే దగ్గర వారికి ప్రయాణం కల్పించడం కానీ మనం చూస్తూనే ఉంటాం. కానీ విమానం టైర్ ఊడిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఎలా జరిగింది ఈ తప్పిదం? సిబ్బంది ముందు ఎందుకు చూసుకోలేకపోయారు అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అలాగే సేఫ్గా ల్యాండ్ అయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా, ఎంత క్యాలిక్యులేటెడ్గా చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు చిన్న చిన్న తేడాలే పెద్ద పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. మరి అనుకోని ప్రమాదం ఏమైనా జరుగుంటే ఎవరిని బ్లేమ్ చేయగలం? 75 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కావా? కోట్ల ఆస్తి నష్టం, ఇంతమంది ప్రాణాలు, వీటన్నిటికీ ఎవరు జవాబుదారీతనంగా ఉంటారు? ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి మళ్ళీ అక్కడే ల్యాండ్ చేయాలన్న సమస్యగానే ఉంటుంది. సో ఎక్కడ ల్యాండ్ చేసినా అదే సమస్య ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కానీ ప్రాపర్ కాన్ఫిడెన్స్తోనే ల్యాండ్ చేశారంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ విచారణ చేస్తున్నారు. అసలు ఈ టైర్ ఎలా ఊడిపోయింది అనేది ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందే సిబ్బంది ఎందుకు ప్రాపర్గా చెక్ చేసుకోలేదు అనేది కూడా చెక్ చేస్తున్నారు. అలాగే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ అనేది టైర్స్ మీద ఉండదు అని ముందుగానే గమనించినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడున్న ఖచ్చితంగా పైలట్ నైపుణ్యం అనేది ఈ విషయంలో బాగా తోడ్పడి ఉండొచ్చు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద స్పైస్ జెట్ త్రుటిలో ఒక భారీ ప్రమాదాన్ని తప్పించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 75 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేటువంటి అవకాశం మనం చూసాం. త్రుటిలో ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. గుజరాత్ కుండ్లా నుంచి ముంబైకి Q400 అనేటువంటి స్పైస్ జెట్ విమానం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరింది. ఆ సమయంలో 75 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే చాలా సందర్భాల్లో ఈ ప్రమాదాలకి అతి దగ్గరగా వెళ్ళి బయటపడుతున్నటువంటి విమానాలు మనం చూస్తున్నాం. మొన్న మధ్య ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఒక ఇంజిన్ దెబ్బతిన్నది ఆకాశంలో ఉన్న సమయంలోనే. అలాగే ఒక బర్డ్ హిట్ చేయడం వల్ల ఎంత గందరగోళమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు క్రియేట్ అయ్యాయో మనం చూసాం ఈ మధ్య. ఇలా వరుసగా ఏదో ఒక ప్రమాదం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలామంది ప్రయాణికులు ఈ విమాన ప్రమాదం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. అసలు ఈ ప్రమాదానికి, ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏంటి, ఎలా సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు, అలాగే లోపల ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ల్యాండ్ చేయడానికి ముందు, ఒక టైర్ ఊడిపోయిన తర్వాత నిజంగా అంత సేఫ్గా ల్యాండ్ చేయగలుగుతారా, ఇలాంటి అంశాలకు సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు. సచిన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మరి సిబ్బంది ఏం సమాధానం చెప్తున్నారు? రైట్, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఇటువంటి ఘటన జరిగింది అనేది, ఎందుకంటే ఫ్లైట్ కి సంబంధించి ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఇది ఆ ప్రభావం అనేది, ఎందుకంటే ఇప్పటికీ ప్రయాణికులు ఆందోళన వెలువస్తున్న పరిస్థితి. ఇటు విమానయానానికి సంబంధించి ఇటు మాట్లాడుకుంటున్నా, అంటే ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే బెంబెలెత్తిపోతున్నారు ఒకదాని తర్వాత ఒకటి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇటు విమానానికి సంబంధించి విమాన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది. ఆ ఘటన మర్చిపోకముందు ఇప్పుడు ఇంకొక ఘటన, మరి ముఖ్యంగా స్పైస్ జెట్ కి సంబంధించి. స్పైస్ జెట్ విమానానికి ఊహించిన ప్రమాదం అని చెప్పుకోవాలి ఇది. నందు ఏమని, టేక్ ఆఫ్ అవుతున్న టైంలో విమాన చక్రాలు ఒకటి ఊడిపోయింది. అయినప్పటికీ కూడా ప్రయాణాన్ని కొనసాగించింది విమానం. అయితే ముంబై ఎయిర్పోర్ట్ లో దీన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ముందస్తుగా ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సంబంధిత చర్యలు చేపట్టడం జరిగింది. విమాన ల్యాండింగ్ కు, అంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అఫ్ కోర్స్ ఎంత మాట్లాడుకున్నా ఆ క్వశ్చన్ ఇంకా మిగిలిపోతుంది. ఏంటది, ప్రతిదానికి ప్రతి కార్యక్రమానికి సంబంధించి మన ముఖ్యంగా ఇటు సేఫ్టీకి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటుంటాయి. అంటే చెక్స్ ఎటువంటివి ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన వాటికి చెక్స్ అని చెప్పి వాటికి